దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ సాయంకాల సమయము, ఈ రాత్రికాల సమయము మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆత్మీయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు 5వ అధ్యాయము. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిని కోరుతూ ఉన్నాడు. దేవుడు ఆత్మ, లేదా దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు తన కుమారుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయము ఆదికాండం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. జీవాత్మ, పరిశుద్ధాత్మ. అలాగైతే ఆత్మ విషయము మీద మనస్సు ఉంచేవాడు జీవాన్ని, సమాధానాన్ని పొందుకుంటాడు. యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు. దీనులైన వారు ధన్యత ఏమిటంటే జీవము, సమాధానము, పరలోక రాజ్యం. ఎవరు దీనులు? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడో వాని యందు నేను దృష్టి ఉంచి ఉన్నాను. ఎవరు దీనుడు? యోసేపు దీనుడు, దావీదు దీనుడు.
యేసు ప్రభువారు దీనుడు. అందుకనే దీనదయాళుడా అని ఆయనకి పేరు. హేబేలు దీనుడు, కయ్యను కఠినుడు. అహితోపేలు కఠినుడు, దావీదు దీనుడు. నాబాలు కఠినుడు, దావీదు దీనుడు. యోసేపు దీనుడు, కనుకనే తన దీనత్వమును బట్టి ఆ ఇల్లంతా కూడా ఆశీర్వదించబడుతుంది. దీనత్వము కలిగినటువంటి వాడు. పోతీఫరు భార్య శరీర తత్వము కలిగినటువంటి స్త్రీ. ప్రతిదినము ఆయన్ని చాలా ప్రేరేపిస్తుంది. నేనెట్లు ఇట్లు దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని. దేవుని ఆత్మకు శరీరము విరోధమై ఉన్నది కనుక శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణాన్ని కలుగు చేస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు జీవం, సమాధానం. అయితే నెబుకద్నెజరు రాజు నా చేతిలో నుండి విడిపింపగల దేవుడెక్కడ ఉన్నాడు? అంత కఠినుడుగా మాట్లాడాడు. ఫరో హృదయము కఠినమాయను, నాబాలు హృదయము కఠినమాయను. యెషయా ఎవడు, దావీదు ఎవడు? తమ యజమానుల నుంచి పారిపోయిన అనేకులు ఉన్నారు. బొత్తిగా ఎరుగను వానికిత్తునా. నీతి కొరకు ఆకలి దప్పల్ కలిగిన వారి ధన్యులు. ఆత్మ విషయంబై దీనులుగానున్న వారి ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు. నీ కొరకు మునిపెట్టువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలమందువారు ధన్యులు, ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పుల్ కలిగిన వారే ధన్యులు. ఆత్మ విషయంబై దీనులుగానున్న వారే ధన్యులు. యోసేపు దీనుడయ్యాడు, యేసయ్య దీనుడయ్యాడు, దావీదు దీనుడయ్యాడు. దేన్ని బట్టి? ఆత్మను బట్టి మాత్రమే. హేబేలు దీనుడయ్యాడు, కయ్యను కఠినుడయ్యాడు. ఈ రాత్రికాల సమయంలో ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మకు ప్రిఫరెన్స్, ప్రాధాన్యత ఇవ్వాలి. జీవాత్మ, పరిశుద్ధాత్మ, ఆత్మ. ఆ ఆత్మ అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. చదువుకున్నాడు అని అనుకుంటాం, కానీ వాడు నరహంతకుడుగా మారిపోతున్నాడు. వాడు MBA, MPhil చేసినా వాడిలో క్రూరత్వము, కఠినత్వము, మరి సంస్కారం ఎరిగినటువంటి వాడు
చదువు లేకపోయినా దీనుడుగా ఉన్నటువంటి వాడు ఆత్మ విషయమై అక్షరం చంపును గాని ఆత్మ జీవింపచేయదు. కనుక ఆత్మను పొందుకోవాలి. అయితే ఆత్మఫలమేమనగా గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవి ఆత్మఫలం. అదే మన జీవితానికి గొప్ప బలం. ఆత్మను దుఃఖపరచుకుడి. అవిధేయుడైన ఆదాం వస్త్రహీనుడు, ఆదాము వస్త్రహీనుడు, నాబాలు కఠినుడు, నెబ్కద్నేజరు కఠినుడు, ఫరో. అయితే యేసు ప్రభువారు దీనుడు, దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. యోసేపు దీనుడు, యేసయ్య దీనుడు, దావీదు దీనుడు. అంతేకాదు, ఎంత దీనిలో ఆత్మ ఏం చేస్తుందంటే దీనులుగా చేస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు, దీన మనస్సు, దయగల మాటలు, సుందరవదనం, తేజోమయుని రాజసం. దీన మనస్సు. దీనులెవరో పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. దీనులకు కృప ఉన్నది. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. తగిన కాలము హెచ్చిస్తాడు. ఆ ధన్యత ఆత్మ విషయమై దీనులైన వారికి మాత్రమే. ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దావీదు లేక యోసేపు లేదా యేసుక్రీస్తు. పౌలు ఎంత కఠినుడో. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంత కఠినుడో, పౌలుగా మార్చబడిన తర్వాత రోమా సంఘానికి వ్రాయుచున్నాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయములైన మనస్సుతో. ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం. కనుక ఆత్మానుసారంగా
ముందుకు కొనసాగిపోవాలి. శరీరానుసారంగా కొనసాగితే అది ఆత్మకు విరోధమైనది. ఆ శరీర సారమైన మనస్సు మరణాన్ని కలిగిస్తుంది. అయితే మరణపు ముళ్ళును విరిచినవాడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆత్మీయుడు కనుక ఆత్మానుసారం కలిగిన వాడు. శరీరాన్ని సిలువ వేయబడినవాడు, ఆత్మను అప్పగించుకున్నవాడు. నా దేవా, నా దేవా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నా కనుక ఆయన అప్పగించుకున్నాడు కాబట్టే ఈనాడు ఆశీర్వదించబడ్డాం. ధన్యులుగా జీవము, సమాధానము, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న దావీదు గాని, యోసేపు గాని, యేసయ్య గాని, దానియేలు గాని, పౌలు గాని, ఆదాము అవిధేయుడై కఠినుడై, అహీతోపేలు కఠినుడై, నాబాలు కఠినుడై చనిపోయాడు. కనుక దీనులైన వారికి జీవము, సమాధానం, పరలోక రాజ్యం. ప్రార్థన చేద్దాం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడు, దీనులుగా ఉన్నవారికి ఆయన దయ ప్రాప్తించింది. దయా కిరీటం ధరించుకున్నాడు. భూమి మీద సమాధానము, జీవం కలిగి ఉంటున్నా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమం తండ్రి, ఆత్మను గూర్చిన విషయం మాట్లాడారు. ఆత్మచేత శరీర కార్యాలు చంపివేయాలంటున్నారు. ఆత్మను ఆర్పకుడి కనుక పరిశుద్ధాత్మను పొందుకోవాలా, భాషలతో మాట్లాడాలా, అనేకులకు ఆశీర్వాదాన్ని పంచాలి. నేను ఎలాగైతే పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాను, నా ఎదుటి వారికి, నా వెనుకున్న వారికి, చుట్టుప్రక్కల ఉన్నవారికి, వారికి కూడా ఆ రాజ్యం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం పొందుకొనులాగున ఆత్మ విషయం మీద ఆయన ఫోకస్ ఉంచి ఆత్మీయులతో అనుగ్రహించిన స్తుతి, ఘనత, మహిమలు నీకే చెల్లించెదు యేసయ్య అని పాడుకున్న రీతిగా అయ్యా వందనాలు. ఎంతగా తగ్గించుకొని దీనులై ఉంటారు వాని మీద మీ దృష్టి ఉన్నది. అందుకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ప్రార్థించండి, పాలిభాగస్తులు కండి. మీరు మీ కుటుంబాలు దీవించబడుదుగా. ఆమేన్.